శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజీ. అందరూ ఎలా ఉన్నారు? 24వ తారీఖు 2వ నెల 2024 సంవత్సరంలో శనీశ్వరుడు మనకు హోమాన్ని నేను తలపెట్టబోతున్నాను. ఆ శనీశ్వరుడు ఆశీస్సులు ప్రతి ఒక్క కుటుంబంపై ఉండాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాబోయే 30 సంవత్సరాల్లో మన పరిస్థితి ఎలా మారుతాయో ఎలా ఉంటామో నాకు తెలియదు. బాగా జీవించినటువంటి వాడు రోడ్డు మీదకి వచ్చేస్తాడు. పైసా సంపాదన లేకుండా దిక్కులేని ఇబ్బంది పడుతూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మనం ఒకేలా ఉండవండి. ఈ సంవత్సరం ఇలా ఉంటే ఇంకో సంవత్సరం ఇంకోలాగా ఉంటాం. ఇది శనీశ్వరుని న్యాయబద్ధమైనటువంటి సంవత్సరం 2024. మొత్తం కూడా 8వ నంబర్ వస్తుంది. ఈ శని లా అండ్ ఆర్డర్ను కాపాడుతున్నాడు ఈ సంవత్సరం. ఈ క్రోధినామ సంవత్సరంలో మనకు మంత్రిగా సైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు శనీశ్వరుడు. సైన్యాధిపతి మొత్తం లా అండ్ ఆర్డర్ తన చేతిలోనే చిక్కించుకున్నాడు. నువ్వు తప్పు చేస్తే నేను బొక్కలకు దోసేయడమే. నువ్వు ఎవరికైనా అన్యాయం చేసావంటే నువ్వు చాలా డిస్టర్బ్ అయినట్టే. ఇంకా గుర్తుపెట్టుకోండి, అన్యోగాని శనీశ్వరుడు సైన్యాధ్యక్షుడిగా ఉంటే మాత్రం చాలా పవర్ ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ సంవత్సరంలో వచ్చినా గుర్తుపెట్టుకోండి. అందులో కాంబినేషన్ కావాలి. 2024 మొత్తం కూడా 8వ నంబర్ వస్తుంది. సైన్యాధ్యక్షుడిగా కావాలి. ఇక చూసుకోండి, మంత్రి సైన్యాధ్యక్షుడు ఇద్దరు ఉంటే రాజు ఏం చేస్తాడండి? రాజు కుజుడే. మళ్ళీ ఈ క్రోధినామ సంవత్సరంలో నవనాయకుల ఫలితాల్లో రాజుగా వ్యవహరిస్తున్నవాడు కుజుడే. కుజుడు లా అండ్ ఆర్డరే, మళ్ళీ సేమ్ ఫైర్ వీటికి సంబంధించిన వాడు. అది నీకెందుకు లేవా, నేను తీసుకుంటాను బాధ్యత అన్నాడు ఎవరు? శనీశ్వరుడు. నువ్వు ఉంటేనో మొహమాట పడతావు, నాకు ఇచ్చేసే నేను చూసుకుంటా అన్నాడు. తీసుకోండి, ఇచ్చేశాడు. నవనాయకుల ఫలితాలు. అందుకే శనీశ్వరుడు మనం ఈ సంవత్సరం తప్పకుండా శని హోమం జరిపించుకోవాలి. పలకరించాలి శనిని. ఇంట్లోకి వచ్చినప్పుడు మనం అతను ఎక్కడికో వెళ్ళి తన సొంత ఇంటికి వచ్చినప్పుడు మనం వెళ్ళి పలకరించకపోతే అతని కోపం వస్తుంది కదా. దూర ప్రాంతాలు వేరే వెళ్ళారు, వేరే రాష్ట్రంలో బతుకుతున్నారు, మీ ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చినప్పుడు మీ ఇంటికి వస్తే మీ ఇంటి పక్కన ఉన్నవాడు నేను పలకరించాలి కదా, నీ బంధువులు వచ్చి నేను పలకరించాలి కదా, నీ ఫ్రెండ్స్ నేను పలకరించాలి కదా. నువ్వు పలకరించకపోతే నువ్వు ఎంత బాధపడతావు, ఎంత కోపపడతావు. రెండు ఉంటాయి. కోపంతో కూడినటువంటి బాధ ఉంటుంది. ఇటు కోపానికి కోపం ఉంటుంది, బాధకు బాధే ఉంటుంది. మరి అంత అవసరమే ఉన్నది మనకి. 12 రాష్ట్రాలకు నేను చెప్తున్నాను, కుటుంబం మొత్తం కూడా శని హోమంలో చేయించుకోండి. మీరు ఎక్కడి నుండో ఇక్కడికి రానవసరం లేదండి. అయ్యో నేను విదేశాలలో ఉన్నాను కదా, శని హోమంలో నేను ఎట్లా పాల్గొన్నా? అవసరం లేదండి. శని హోమంలో మీరు విదేశాలలో ఉన్నా ఇక్కడ పాల్గొనడం అవసరం లేదు. మీ గోత్రనామాలు మాకు పంపించినట్టయితే దానికి సంబంధించినటువంటి వీడియో పంపిస్తాను. ఆ గోత్రనామాలు చదువుతాను. చదివి మన పండితుల సమక్షంలో మీకు ఆ వీడియో పంపిస్తాను. కుంకుమ ప్రసాదాలు కూడా మీరు ఎక్కడ ఏ దేశంలో ఉన్నవాడే పంపిస్తాను. శనీశ్వరుని ఆశీస్సులు పొందండి. ఫస్ట్ శనీశ్వరుడు చాలా ఇక్కడ పర్ఫెక్ట్ గా ఉన్నాడు 2024లో. కాబట్టి కుంభరాశిలోకి శనీశ్వరుడు 30 సంవత్సరాల తర్వాత వచ్చాడు. మరి ఇంత పర్ఫెక్ట్ గా వచ్చినప్పుడు మనం కనీసం తన్ని పలకరించే ప్రయత్నం చేయాలి. మీరు అనుకోవచ్చు, నాకు ఏలినాటి శని లేదే, అర్ధాష్టమ శని లేదే, అష్టమ శని లేదే, నేనెందుకు శని హోమం జరిపించుకోవాలంటే, మరి శని 30 సంవత్సరాల తర్వాత కుంభరాశిలోకి వచ్చాడు. మళ్ళీ నీకు శనీశ్వరుడు ప్రభావం వచ్చేవారు కుంభరాశిలో ఉంటాడు కదా, ట్రావెల్ చేస్తూనే ఉంటాడు. నువ్వు అనుకున్నప్పుడు నీకు మనం పూజ చేసుకుంటే సరిపోదండి. 12 రాశులకు నేను చెప్పేది అదే. ఇప్పుడు ఇంట్లో కుంభరాశి వారు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళకి ఏలినాటి శని నడుస్తుంది. మీరు ఒక్కరు చేయించుకునే బదులు మీ కుటుంబం మొత్తం చేసుకోండి, అందరికీ ఉపయోగపడుతుంది. అందరికీ ఇప్పుడు మీ ఇంట్లో మీ పాప కూతురు ఉందనుకో, ఆమె నీట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంది, ఆమెకు పని చేస్తుంది శని హోమం. మీ అమ్మాయి బీటెక్ పూర్తి చేసేది, ఆమెకు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు, ఆమెకు శని హోమం జరిపించడం మంచి పని చేస్తుంది. లేదంటే వయసుకు వచ్చినటువంటి అమ్మాయిలు పిల్లలు వివాహానికి మళ్ళీ తల్లిదండ్రులు చేయాలనుకుంటుంటారు, ఆవిడకు వివాహ యోగ్యత కలుగుతుంది. ఎంత బాగుంటుందో తెలుసు కదా, బ్రహ్మాండం ఉంటుందండి. నేను చెప్పేది అక్షరాల నిజం. శనీశ్వరుణ్ణి మనం ప్రసన్నం చేసుకోవాలి. మనం ముక్కోటి దేవతలను ఎలా ప్రసన్నం చేసుకుంటాం, ఎలా పూజిస్తున్నామో శనీశ్వరుడు కూడా మనం ప్రసన్నం చేసుకుంటే శనీశ్వరుడు మనకు ముందుండి నడిపిస్తాడు. కాబట్టి ఈ 24వ తారీఖు 2వ నెల 2024లో శని హోమం జరిపించుకోవడం ద్వారా మీకు చాలా వరకు మేలు జరుగుతుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.